సడన్గా వన్ టైం డైట్కి వచ్చేయడము, సడన్గా లిక్విడ్ డైట్కి వచ్చేస్తారు, సడన్గా ఫాస్టింగ్స్లో వెళ్ళిపోతారు. అదేదో 48 hours ఫాస్టింగ్ అంటారు, 24 hours అంటారు, మేము లిక్విడ్ డైటే తీసుకుంటాం సార్ అంటారు, హైగా ప్రోటీన్ తీసుకుంటున్నామని చెప్తారు. అంత ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ చెప్తుంటారు మాకు. అసలు ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతున్నారు? మీ బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం ఉందో అంతే తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా జబ్బు వస్తుంది, మీకు ఎక్కువగా విటమిన్స్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది. ఆర్గాన్స్ వాటి పని అవి చేసుకోవాలి కదా. మీరు తినాలి, ఏ టైంకి తినాలి, ఎన్నిసార్లు తినాలి, మీరు చేసుకునే విధానం. ఇప్పుడు బయట మార్కెటింగ్లో తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, ఖచ్చితంగా 3 సార్లు తినాల్సిన అవసరం వస్తుంది. అవును, చాలా వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. దానికి అనుకూలంగా ఫుడ్ తీసుకోవాలి. వాడు ఉదయం అంతా కష్టపడి వస్తే నైట్ నువ్వు అన్నం తింటే నీకు షుగర్ వస్తుందంటే కదా, వైట్ రైస్ తీసుకోవద్దు అని చెప్పి ఒక 2 చపాతీలు పెడితే నెక్స్ట్ డే వాడు వర్క్ ఎలా చేయగలుగుతాడు? అవును. ఎవరికైనా వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళు కడే కష్టం బట్టి వాళ్ళకి ఎంత ప్రోటీన్ ఖర్చు అవుతుంది, ఎంత అవసరం వాడికి దాన్నే ఇస్తాం మనం. ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే షుగర్ రాదు, బీపీలు రావు, థైరాయిడ్ సమస్యలు పోతాయి, స్కిన్ గ్లో ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళు ఏంటి అంటే ఒకటి ఆలోచించేసుకొని వాళ్ళు ఇక్కడ చూసేసుకొని ఎవరి సలహా ఉండదు. సడన్గా ఒక ప్రాబ్లం వస్తుంది, మేము హిస్టరీలో వాళ్ళు అడుగుతుంటాము, మీరు ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా మార్పులు చేసుకున్నారా హ్యాబిట్స్లో కానీ? ఫస్ట్ రాగానే డైట్ హ్యాబిట్స్లో చేంజ్ ఓవర్ గ్యారంటీ అంతేనా? ఖచ్చితంగా ఉంటుంది. ఇది అడుగుతాం మేము.